నమస్తే, మీరు చూస్తున్నది టీ న్యూస్. నా పేరు వెంకట్. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి చర్చలో పాల్గొన్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు మన్యం కృష్ణ గారు, ఆల్దాస్ జానయ్య గారు, వారు కూడా ప్రొఫెసర్, అదేవిధంగా ఆర్థిక విశ్లేషకులు. ఈ ముగ్గురితో చర్చను కొనసాగిద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ఇవాళ ఎప్పుడు లేని విధంగా తెలంగాణలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పర్యటించారు. ఆమె పర్యటన సందర్భంగా రకరకాల వ్యాఖ్యలు చేశారు. మోదీ ఫోటో పెట్టాలని కలెక్టర్ను బెదిరించారు, అధికారులను బెదిరించారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రమని, అప్పులు ఎందుకయ్యాయని ప్రశ్నించారు. కానీ దేశం చేస్తున్న అప్పుల గురించి ఆమె మాట్లాడలేదు. నిజంగా సంస్కారం ఎవరిది అన్న చర్చ మొదలైంది. దాంతోపాటు అప్పులెవరివి, తప్పులెవరివి, శుద్ధ అబద్ధాలకు కెరాఫ్గా మారుతున్నది ఎవరు? బీజేపీకి దిమ్మ తిరిగేలా మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఆగమేఘాల మీద నిర్మలా సీతారామన్ మీడియా సమావేశాన్ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. అబద్ధాలతో గ్రామీణ ప్రజలను మోసం చేసేందుకు ఉన్న పలంగా సీతారామన్ ఎందుకు నడుం కట్టారు? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నడూ రాని నిర్మలా సీతారామన్ అక్కడికి వెళ్ళి ఏమని అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు? ఈ అంశాల మీద చర్చ చేపట్టే ప్రయత్నం చేద్దాం. నేను ముందుగా క్రిషాంక్తో స్టార్ట్ చేస్తాను. క్రిషాంక్ గారు, గుడ్ ఈవినింగ్. నిన్న ఇవాళ క్రిషాంక్ గారు చూశారు నిర్మలా సీతారామన్ గారి పర్యటన, వారి తాలూకు కామెంట్స్, రకరకాల విమర్శలు చూశారు. నిజంగా కూడా ఈ దేశం అప్పులు చేస్తుందా, తెలంగాణ రాష్ట్రం అప్పులు చేస్తుందా? అప్పుల గురించి మాట్లాడే నైతిక అర్హత ఒక ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉందా ఆమెకి? అబ్సల్యూట్లీ లేదండి. ఎందుకంటే చాలా స్పష్టంగా కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు కేంద్ర ప్రభుత్వము అండ్ మరియు ఆర్థిక శాఖ మంత్రి గారు. అంటే మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ చూసుకుంటే నిజంగా కూడా ఎన్ని పచ్చి అబద్ధాలా అనేది నిజంగా గమనించాల్సిన అవసరం ఉన్నది. అప్పుల గురించి మాట్లాడారు. అప్పుల గురించి వారికి సూటి ప్రశ్న. బీజేపీ ర్యాంకింగ్ చూపిస్తాము, బీజేపీ పాలిత రాష్ట్రాలు టాప్ 10 స్టేట్స్లో కూడా ఎక్కడ తెలంగాణ రాష్ట్రం లేదు. కానీ ఇక్కడికి వచ్చి అప్పుల గురించి అబద్ధాలు చెప్పుడు. మీరు గమనిస్తే ఫస్ట్ స్టేట్ వాళ్ళ డబుల్ ఇంజన్ సర్కార్ అయిన ఉత్తరప్రదేశ్ ఇవాళ మొత్తం బీజేపీ ఎమ్మెల్యేస్ మా మీద సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు. ఎందుకంటే ఈ పోస్ట్ పెట్టి ఈ పోస్ట్ కొంచెం దయచేసి కెమెరామెన్ కూడా దీన్ని జూమ్ చేయాలి. ఇదిగోండి, ఇది బీజేపీ పాలిత రాష్ట్రాల అప్పులది. ఇది ఫస్ట్ ర్యాంక్ యోగి ఆదిత్యనాథ్ గారు, థర్డ్ ర్యాంక్ దేవేంద్ర ఫడ్నావిస్ గారు. కర్ణాటక మళ్ళా బీజేపీ పాలిత రాష్ట్రం 6th ర్యాంకు నరేంద్ర మోదీ గారిదే, గుజరాత్ రాష్ట్రం. ఎందుకంటే ఆయన గుజరాత్ ప్రధానమంత్రిగానే చేస్తాడు కాబట్టి గుజరాత్ రాష్ట్రము. ఆ తర్వాత టాప్ 10లో శివరాజ్ సింగ్ చౌహాన్. వీళ్ళకి పోయి నీతులు చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రి గారు. ఇక్కడ తెలంగాణకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ కూడా ఎక్కడ కూడా మీకు టాప్ 10 స్టేట్స్లో లేదు. కానీ వచ్చి ఇక్కడ అబద్ధాలు చెప్పడం. ఇవ్వండి ఒక్కటి వెంకట్ గారు, వస్తే బీజేపీ నాయకులుగా రండి, బీజేపీ ప్రచారం చేసుకోండి. కానీ కేంద్ర మంత్రిగా వచ్చి అధికారులను బెదిరించడం, కలెక్టర్లను బెదిరించడం, బీజేపీ కార్యకర్తలకు డైరెక్షన్లు ఇవ్వడం. అంటే కలెక్టర్లు బీజేపీ కార్యకర్తలు ఫోటోలు పెడితే, ప్రధానమంత్రి గారు ఫోటో పెడితే కలెక్టర్లు దాన్ని కాపలా గాయాలనా? ఎందుకండి? అది కూడా రేషనింగ్ సిస్టమ్ గురించి మాట్లాడారు. ఇవాళ ఏమని చెప్పారు? మోదీ గారి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంట. కదా. అయితే ఈ దేశంలో పీడిఎస్ సిస్టమ్ ఎప్పటి నుంచో ఉన్నది. ఈ పీడిఎస్ సిస్టమ్ ఎవరు కొనుగోలు చేస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేస్తుంది. ఇదైతే అందరికి తెలుసు కదా. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు వచ్చిన అప్పటి నుంచి 2014 నుంచి అప్పుల్లో ఉన్నది. అప్పు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నది తెలుసా? సామాన్యులు పోస్ట్ ఆఫీసులలో ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ పొదుపులు చేసుకుంటారు కదా, నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్. ఆ నేషనల్ స్మాల్ సేవింగ్స్ ఫండ్లో 2019 వరకే మీకు పార్లమెంట్ లెక్కలు చెప్తా, 2,53,162 కోట్లు. అది అప్పులు కాదు, ఇది అప్పులు కాదు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు చేసింది. కేవలం 5 సంవత్సరాల్లోనే 1,70,000 కోట్లు అప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎవరి నుంచి? ప్రజల సొమ్ము నుంచి. అంటే మరి నరేంద్ర మోదీ గారు కొంటున్నట్టు ఎట్లయితుందండి? ప్రజల సొమ్ము నుంచే మీరు ఎఫ్సిఐ తీసుకొని, ఎన్ఎస్ఎస్ఎఫ్ నుంచి ఎఫ్సిఐ లోన్ తీసుకుంటుంది. మళ్ళా తర్వాత ఇవాళ వచ్చి మోదీ గారి ప్రభుత్వం అంట. ఇగోండి చాలా స్పష్టమైన ఆర్టికల్, ద ప్రింట్ వాళ్ళు రాసిన ఆర్టికల్. ఇన్ 5 years ఆఫ్ మోదీ రూల్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాస్ డెట్ tripled to 2.65 lakh crores. 2,65,000 కోట్ల అప్పు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంటే నరేంద్ర మోదీ గారు బియ్యం ఇస్తున్నారు దేశం మొత్తానికి అనేది ఏం తమాషా అండి ఇది. ఇంకొకటి, మనం ఇవాళ ఏంటంటే అసలు ఒక సముద్రం లేకపోయినా కూడా
మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఒక ఆలోచన విధానానికి మనం వచ్చిన ఇవాళ జలాశయాలు చేపట్టే ఒకటి మిషన్ కాకతీయ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, వాటర్ బాడీస్ ఇవాళ మనం రీజువినేట్ చేసుకున్నాం కాబట్టి అందులో తెలంగాణ ప్రభుత్వమే మనం లోన్స్ తీసుకొని ఇటు ఒక వైపు చేపల పెంపకం, ఇటు ఇంకోవైపు గొర్రెలు బర్రెలు ఇవన్నీ కూడా పంపిణీతోని మనం ఇవాళ యానిమల్ హస్బెండరీలో అండ్ ఇన్లాండ్ ఫిషరీస్లో నంబర్ 1 దాన్ని కూడా ఇవాళ ఖాతాలోకి వేసుకుంటున్నారు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యాన్యువల్ రిపోర్ట్. ఈ యాన్యువల్ రిపోర్ట్లో లైవ్ స్టాక్ ప్రోగ్రామ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 5,000 crores తెలంగాణ ప్రభుత్వం మనం ఇవాళ రుణం తీసుకొని, కేంద్ర ప్రభుత్వం ఏం సహాయం చేయలేదు, మనం రుణం తీసుకొని మనం ఇవాళ పంపిణీ చేసినాం. ఇంకొకటి చెప్తాను, వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటే కొంత నాకు ఒక హాఫ్ మినిట్ టైం ఇవ్వండి. ఒకటిలో మీరు గమనిస్తే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకం ఎన్సిడిసిలో సిఎస్ఐ ఎస్ఏసి అని ఉంది. సిఎస్ఐ ఎస్ఏసి అయితే పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇందులో చాలా స్పష్టంగా కూడా ఫండ్స్లో సిఎస్ఐ ఎస్ఏసి ఆల్రెడీ వాళ్ళతో చాతన అయితే లేదనేసి ఇవ్వండి. ఇందులో పార్లమెంట్లో ఇచ్చిన సమాధానం ద సెంట్రల్ సెక్టర్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ కోఆపరేషన్ హ్యాస్ బీన్ డిస్కంటిన్యూడ్. వాళ్ళు తీసుకున్న పథకమే డిస్కంటిన్యూ అయిందని ఏడికెళ్ళి కేంద్రం చేస్తున్న అప్పులు అడగకూడదు, ఇక్కడ చర్చ రాకూడదు. అట్లా మస్తు అబద్ధాలు పొద్దున్న లేస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. పాపారావు గారు, మనం ఆర్థిక శాఖ మంత్రి అంటే ఒక స్టేట్స్మెన్స్ లాగా వివరించాలి. ఒక సిడి దేశ్ముఖ్, ఒక సుబ్రహ్మణ్యం, ఒక మొరార్జీ దేశాయ్, వైబి చౌహాన్, పటేల్, ఆర్ వెంకటరామన్, ప్రణబ్ ముఖర్జీ, మధు దండవతే, చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్ ఇట్లాంటి ఆర్థిక శాఖ మంత్రులను దేశం చూసింది. దేశం అంటే పివి నరసింహారావు ఉన్నప్పుడు, దేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే ఆర్థిక సంస్కృతితో ఆదుకుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఆర్థిక శాఖ మంత్రులు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారండి? ఒకటి, నిర్మలా సీతారామన్ గారికి ఆర్థిక అంశాలకి అసలు నిజానికి ఆమె డమ్మీగా ఉండగలరని, అంటే ఇంకా మాట అనకూడదేమో కానీ నాకు మనసులో అనిపించే ఫీలింగ్ కదా. ఇంత మీకు మొదట్లో ఇప్పుడు కొంచెం ఇంకా ఫైనాన్స్ మాటలు వాడగలుగుతున్నారు కానీ మొదట్లో ఆమె మాట్లాడినవి కానీ ఆమె చాలాసార్లు ఆమెను పక్కన కూర్చోబెట్టి మోడీ గారు వాళ్ళు కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి మీటింగుల్లో. అందుకని ఏంటంటే ఆమెదో ఉన్నారనేది నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ఆమె నామకే వాస్తే అలా ఉన్నారు. అయితే ఏంటంటే ఓవరాల్గానే నిర్మలా సీతారామన్ గారు ఆ స్థితిలో ఉండటమే కాదు, ఒకసారి ఏమవుతుందంటే నిర్మలా సీతారామన్ గారికి సంబంధించి ఆకున్న ఎకనామిక్స్ అవగాహన కానీ, ప్రజల గురించి, సమాజం గురించి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి ఏం చేయాలనేది అవగాహన నాకు తెలిసి శూన్యం. దానితో పాటుగా ఏంటంటే అక్కడ పెద్ద బలహీనత ఏంటంటే ఆ పార్టీకి ఉన్న ఓరియంటేషన్, బీజేపీకి ఉన్న ఓరియంటేషన్, ఒక నిర్మలా గారి గురించి కాదు, ఈరోజు బీజేపీకి ఉన్న ఓరియంటేషన్ మొత్తం ధనిక వర్గానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ సీట్లో ఆమె కూర్చుంటే జస్ట్ ఆమె ముందు అడ్డమే ఫేస్, ఆమె ఇంగ్లీష్ బాగా వచ్చు, ఆమెకి ప్రమాణం ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి ఆమెని ఫేస్గా పెట్టుకుని వెళ్ళి పనులు చేస్తుంటే ఆమె ఇంకేం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చి ఆ కామారెడ్డిలో కూర్చొని మాట్లాడి ఇవాళ ఆ వీడియో అంతా ఎంత అంటే నాకు చూస్తుంటే కూడా కాదు అదే కాదు ఏంటండి కాదు. ఇప్పుడు నాకు అర్థం కావటం కాదు, నేను కొంచెం ఎకనామిక్స్లో కాస్త కూస్తూ చదువుకున్నాను, కృష్ణాంగ్ గారిని చదువుకున్నారు, మాకు అర్థం కావటం మేము నవ్వుకోవటమే కాదు. అది మామూలుగా ఎట్లా ఉందంటే అబ్బే అంటే ఒక రకమైనటువంటి మామూలు హౌస్ వైఫ్ కూడా అంతకంటే బాగా మాట్లాడే పరిస్థితి. మామూలుగా హౌస్ వైఫ్ను అక్కడ నుంచోబెట్టినా ఒక తప్పు జరిగింది అనుకోండి, నిలదీయాల్సి వస్తే హౌస్ వైఫ్ చాలా బాగా నిలదీస్తుంది, ఆ సమస్యలు బాగా తెలుసు. అసలు అక్కడ ఏమీ లేదు, ఆ మాట్లాడేది మీకు కిలో బియ్యం ఎంతకు వస్తున్నాయి, దానిలో మీకు అది ఎంతకి ఇస్తున్నారు, అట్లాంటివే మాట్లాడి ఆ లెక్కలు చెబుతుంటే ఆ నీకు తెలియదా అని చెప్పి ఆయన అడిగితే ఈమెకు తెలియదు ఇంత చేస్తారు. ఇంకా కాదండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ని పట్టుకొని నీకు ఒక అరగంట టైం ఇస్తున్నా, అరగంట టైంలో ప్రిపేర్ అయ్యమంటారా అంటే వాట్ దిస్ అంటే అధికారులు అవమానించినట్టు. పైగా అక్కడ ప్రజలు కూడా ఒక అనుకూలంగా చెప్పాలా, ఎవరినో ఒక ఆమె ఈ నిర్మలా గారు మాట్లాడిన దానికి భిన్నంగా మాట్లాడితే మా బాగానే ఇస్తున్నారు అంతా కరెక్ట్గా జరుగుతుందని మాట్లాడితే నువ్వు భయపడుతున్నావు, ఆయన భయపడుతున్నాడు అంటది. నువ్వు భయపడుతున్నావు ఈమె అంటే ఈమె ఇప్పుడు మరి ఎదురు అక్కడ బొమ్మరాంగ్ అయింది కదా వీడియో, నువ్వు భయపడుతున్నావు ఆయన భయపడుతున్నాడు, మనం ఊహించుకోవాలి ఈమె భయపడుతుంది ఆయన భయపెడుతున్నాడని. జానయ్య గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఎస్, ఎట్లా చూస్తారు ఇవాళ నిర్మలా సీతారామన్ గారి కామెంట్స్? నిన్న ఇవాళ ఒక ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఆమె వ్యాఖ్యానించారా? నిజంగా కూడా తెలంగాణ గురించి, తెలంగాణ బడ్జెట్ గురించి, తెలంగాణ అప్పుల గురించి ఆమె మాట్లాడారు. కానీ మనం యాక్సెప్ట్ చేద్దాం, కానీ దేశం చేస్తున్న అప్పుల గురించి మాట్లాడరే, అవి అడగకూడదా? దేశం చేస్తున్న అప్పులు ఒక లెక్క, తెలంగాణ రాష్ట్రం చేసే అప్పులు ఇంకొక లెక్క. ఇదేం నీతి, ఇదేం దొంద నీతి? నేను గత 35 years నుంచి కేంద్ర ఆర్థిక మంత్రుల బడ్జెట్ కానీ
వాళ్ళ యొక్క వివిధ రకాల సందర్భాల్లో చేసే ప్రసంగం కానీ ఆర్థిక విధానాలు కానీ నేను కొంచెం క్షుణ్ణంగా నేను స్టడీ చేసుకుంటూ వస్తున్నాను. ఈ 35 years లో ఎంతో గొప్ప వాళ్ళు, అది రాజకీయాలకు అతీతంగా పెడితే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇంక్లూడింగ్ యశ్వంత్ సిన్హా లాంటి గొప్ప ఆర్థికవేత్తలు కూడా అంటే బీజేపీ నుంచే కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారు, మన్మోహన్ సింగ్, ఇంకా చాలా గొప్ప వాళ్ళు పనిచేశారు. చిదంబరం లాంటి వాళ్ళు. కానీ ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి ఇంత చీప్గా పూర్తిగా రాజకీయ కోణంలో ఈ రాష్ట్రాల మీద ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా చాలా దురదృష్టకరం. నేను ఫస్ట్ టైం నేను ఇంత 35 ఏళ్ళ నా అకాడమిక్ కెరియర్లో నేను ఇంత దిగజారి ఈ రాష్ట్రాల మీద పడటం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్ర ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉన్నాయి అంటే తను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు కానీ తనకంటే ముందున్న ఆర్థిక మంత్రి కానీ వాటిని పరిశీలించుకుంటే గత 8 సంవత్సరాల నుంచి వచ్చిన వివిధ ఆర్థిక విధానాలు ప్రతి రాష్ట్రాన్ని, బీజేపీ రాష్ట్రమా నాన్ బీజేపీ రాష్ట్రమా మీరు పక్కకు పెడతాం, రాజకీయాలు పక్క పెడతాం, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారిపోయింది. అన్ని రాష్ట్రాలు అంటే ఇప్పుడు మీరు చెప్పారు టాప్ 10 డెప్టెడ్ స్టేట్స్ లో అన్ని దాదాపు బీజేపీ ప్రభుత్వాలు. కాజాన గారి దేశం ఎడిపోతున్నది, ధరాభారం, పెట్రోభారం, నిత్యావసర సరుకుల ధరల మూతలు, వీళ్ళ మాట్లాడేది. మీరు ఏ విధానమైన ఆర్థిక విధానం తీసుకోండి, జిఎస్టీ కానించి డిమానిటైజేషన్ కానించి మొదలు పెట్టుకుంటే ఇక అంటే ఆర్థిక విధానంలో భాగమే ఈ ఫామ్ బిల్స్ కూడా చెప్పాలంటే ఏ విధానం మీరు తీసుకున్నా, ఈ బ్యాంకింగ్ అమెండ్మెంట్ కావచ్చు, ఏ ఆర్థిక రంగానికి సంబంధించిన ఈ బిల్లులు కానీ గత చట్టాలు కానీ విధానాలు ఈ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద తీవ్ర ప్రభావాలు చూపించి నానాటికి ఆర్థిక పరిస్థితి రాష్ట్రాలు ఆర్థికంగా చాలా దిగజారిపోయి నానాటికి కేంద్రం మీద ఆధారపడాల్సిన పరిస్థితి పెరిగింది. సో ఇది చాలా దురదృష్టకరం. యాక్చువల్లీ ఇది ఫెడరల్ వ్యవస్థకే ఇది ప్రమాదకరం దీర్ఘకాలికంగా. ఎప్పుడైనా రాష్ట్రాలు పటిష్టంగా బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తాను, ఈ తెలంగాణని కానీ ఇప్పుడు అప్పుల పాలయ్యిందనే కామెంట్ చేశారు. మీరు కేంద్ర అప్పులు చూస్తే 1947 నుండి 2014 వరకు మొత్తం కేంద్ర ప్రభుత్వ అప్పు కేవలం 74 లక్షల కోట్లు. దాదాపుగా అంటే 67 సంవత్సరాలలో భారతదేశం వివిధ రకాల పరిస్థితులకు అవసరాలకు 74 లక్షల కోట్లు చేసింది. అదే 2014 నుండి 2021-22 వరకు అదనంగా 78 లక్షల కోట్లు అంటే మీకు 67 సంవత్సరాలు ఎంత చేసారో దాదాపు 90 నెలల్లోనే అంత చేసింది. అంటే ఇప్పుడు దాదాపుగా కేంద్ర అప్పులు 150 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే దాదాపు మన జీడిపిలో 50% పైగా అప్పులు అయినాయి. అదే విధంగా రాష్ట్రాలు కూడా అప్పులు పెరిగినాయి. అన్ని రాష్ట్రాల అప్పులు పెరగడానికి రకరకాల కారణాలు. ఒకటి ఆర్థిక వనరులు కుంగిపోయినాయి అన్ని రాష్ట్రాలది. బీజేపీ నాన్ బీజేపీ అనేది మనం పొలిటికల్ గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇక్కడ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా కుంగిపోయినాయి. కాబట్టి వాళ్ళు చెప్పరు, ఎందుకంటే కేంద్రంలో కూడా ఇది రాజకీయ కోణంలో వాళ్ళు బాధని దిగమింగుకొని దేశంలోని మొత్తం 29 రాష్ట్రాల్లో అప్పులు చేయడంలో తెలంగాణ అది 27వ స్థానంలో నిలిచినట్టు పార్లమెంట్ సాక్షిగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. కానీ తెలంగాణ అప్పుల్లో ముందుందని ఇవాళ నిర్మలా సీతారామన్ అన్నారు. అంటే ఆర్థిక శాఖ మంత్రి కరెక్టా, లేకుంటే వారి సహాయ మంత్రి పంకజ్ చౌదరి కరెక్టా? ఎవరి వాదన కరెక్ట్? ఎందుకు అనవసరంగా తెలంగాణకు వచ్చి తెలంగాణ గడ్డ మీద తెలంగాణ పల్లెల్లో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారు అనేది తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ సమాజం ఇవాళ సీరియస్గా పరికిస్తున్నది. పాపారావు గారు, నిజంగా కూడా ఎందుకోసం ఈ రకమైన కామెంట్స్ అంటే ఏం చెప్తారు? అంటే అప్పుల విషయంలో అప్పుడు ఒకటి చిల్లర వ్యవహారం, అది కనపడుతుంది ఆబ్వియస్గా. రెండోది ఏంటంటే అబద్ధాలు ఆడటం అలవాటుగా మారిపోయి ఇక నారాయణ అబద్ధాలు ఆడితే తప్పితే అంటే చేస్తున్నటువంటి దుర్మార్గాలు, చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన చర్యలు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాయంటే చిన్న చిన్న తప్పులు కాదు అవి. పూర్తిగా వదిలేస్తే ఏం కాదులే అనుకోవడానికి పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ప్రవర్తించడం ఏది విధానాల్లో. రెండో పక్కన ఆ ప్రవర్తించే వాళ్ళు ఎట్లా జనరల్గా పూర్తిగా ఇది ఒక రకమైనటువంటి నేరపూరితమైనటువంటి ఇది ప్రజల పట్ల. వాళ్ళు ఎట్లా ఉంటారు, జనరల్గా తగ్గుంటారు, లేకపోతే ఇంకో రకంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఇక్కడ యాంబిషన్ చాలా ఎక్కువ. చేసేమో ప్రజా వ్యతిరేకమైన పనులు, రెండో పక్కనేమో ప్రజలందరూ దేశం అంతా మొత్తం వీళ్ళకి కబ్జా కింద ఉండాలని. అంటే తాము ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామో వాళ్ళ మొత్తం మీద దేశంలో అన్ని చోట్ల ప్రతి రాష్ట్రంలో వీళ్ళకి పెత్తనం కావాలి. పైగా
అది కొన్ని చోట్ల నడుస్తుంది కదా, ఎందుకంటే ఆ రాష్ట్రంలో కూడా పరిస్థితి సరిగ్గా లేని గవర్నమెంట్ ఉండేటట్లయితే అక్కడ నడుస్తుంది కదా, ఏది ఏపీలో నడుస్తుంది కదా ఏపీలో ప్రజలకు పెద్దగా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఆ మాటకు వస్తే కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఎప్పటికప్పుడు కాకు తప్పుపడుతుంది కదా, కాదు నిరంతరంగా అదే కాదు మీకు అవి ఎందుకు ప్రశ్నించకూడదు అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వీళ్ళంతా ఏంటంటే నిరంతరంగా వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళ దీనిలో ఉన్నారు చాలా చోట్ల. నిన్నటిదాకా కేసీఆర్ గారు కూడా అదే పనిలో ఉన్నారు, ఆయన రాష్ట్రంలో ఆయన పని చేసుకుంటున్నాడు. కానీ దాడి ఎక్కడ దాకా వచ్చిందంటే నీ పని నువ్వు చేసుకుంటున్నా వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇదే కార్యక్రమం దేశం అంతా గవర్నమెంట్లు కూలగొట్టే కార్యక్రమమే కదా, అందుకని ఎదురుదాడి మొదలు పెట్టాల్సిన పరిస్థితికి చాలామందిని నెడుతున్నారు. కాకపోతే ఏపీలో ఆయనేమో ఇంకా అసలు ఎదురుదాడి లేదేమీ లేదు, చూస్తా కూర్చున్నాడు, ఆయన సరెండర్ అయిపోయినట్లుగా. ఇక్కడ ఎదురుదాడి తెలంగాణ నుంచి ఎదురుదాడి మొదలు ఇక్కడి నుంచి వెళ్తే దేశవంతుడికి వెళ్తుంది కదా, ఎదురుదాడి తప్పదు ఇక వెనక్కి. మీకేంటంటే ఎదురుదాడి చేయకపోతే ఇక్కడ తెలంగాణలో కూడా మిగలలేరు మిమ్మల్ని ఎక్కడ, ఈ ప్రజల గొంతుకని ప్రజలకు పనిచేసే ఎవరిని ఎక్కడ మిగలలేని పరిస్థితి, ఏదో పాయింట్లో ఎదురుదాడి చాలా వ్యూహాత్మకంగా. నేను అప్రిషియేట్ చేసేది ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే మందాకు ఇంకా మీద దాడి వస్తున్న కొద్దీ కొంచెం చూపోయి మన రక్షణలో మనం ఉంటాం, కానీ అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నట్లు కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఈ ప్రక్రియ ఈరోజు చాలా ఫలితాలను ఇస్తుంది. మీరు ఎందుకంటే దానికి రెస్పాండ్ అయినా అక్కడ బీహార్లో జరిగిన దానికి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ప్రెస్ మీట్ గురించి ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే డిఫెన్స్లో పడ్డారు, ఈయన అఫెన్స్లోకి వెళ్ళేసరికి వాళ్ళు డిఫెన్స్లో పడి అక్కడ జరిగింది ఏంటి చూడండి మీరు. ఎప్పుడు కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు నితీష్ కుమార్ లెగిచ్చాడల్లా కాదు కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు లెగవలా, క్వశ్చన్లు వచ్చినప్పుడు లెగిశారు ఆయన. ఈ క్వశ్చన్లు ఏంద్రని ఆయన ఇచ్చాడు తప్పితే ఆయన కేసీఆర్ గారు మాట్లాడిన దాని గురించి కాదు, క్వశ్చన్ల గురించి ఆయన ఇబ్బంది పడ్డాడు. బీహార్ ప్రెస్ బీహార్ ప్రెస్ అత్యుత్సాహంతో క్వశ్చన్లు అడిగింది. దానికి ఏంటి ఆ క్వశ్చన్లకి ఇదేంటి ఆయన నేను కూర్చున్నాను. ప్రధాని మోడీ ఇంతవరకు 8 ఏళ్లలో ఒక 5 నిమిషాలు ప్రెస్ తో మాట్లాడలేదండి, మీడియాతో మాట్లాడలేదు. అదే మరి గంటలు అందుకని ఏంటంటే ఇవన్నీ మరి ధైర్యం ఉండాలి కదా, దమ్ము నేను ఫేస్ చేయగలన్నప్పుడు వెళ్తారు. ఎన్ని గంటలైనా ఫేస్ ఒకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎఫ్ఆర్బిఎం విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది, మొన్న శ్రీలంక గొడవ మొదలైన తర్వాత క్రైసిస్ మొదలైన తర్వాత క్రైసిస్ మొదలైన తర్వాత సర్వే చేసి రాష్ట్రాల పరిస్థితి ఏంటో కూడా చూసుకుందాం, మనకి శ్రీలంక గొడవ వస్తుంది కదా, మన దగ్గర ఏమైనా ఎట్లా ఉందో చూద్దామని రిజర్వ్ బ్యాంక్ సర్వే చేస్తే దానిలో తేలింది ఏంటంటే ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ 23 ఇప్పుడు నడుస్తున్న దానిలో 33.3% దాకా జిఎస్డిపిలో డెట్ ఉంటుంది, ఈ రేషియో ఉంటుందని. కానీ తెలంగాణలో ఎంత ఉంది, 25% ఉంది. అసలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎంత ఉంది, 23 ఆర్థిక సంవత్సరానికి అంటే వచ్చే 23వ సంవత్సరం 2023 మార్చి చివరి నాటికి అది 33.3. ఇప్పుడు ఆల్రెడీ రైట్ నౌ ఎంత ఉంది దేశంలో 31% ఉంది, తెలంగాణలో ఎంత ఉంది 25% ఉంది. మరి ఇంకా దీనికి మీరు దేశం అంతా యావరేజ్ తీస్తే 35, అసలు పంజాబ్ లాంటివి తీస్తే 45%, 48%, 40. మరి అక్కడికి పోతే మీరు ఎందుకు అంటే పచ్చిగా ఏంటంటే ప్యాథాలజీ అంటారండి, సైకోప్యాథాలజీ అని ఒకటి ఉంది సబ్జెక్ట్, ఏమనుకోకండి నేను చెబుతాను. సైకోప్యాథాలజీ అంటే మానసికమైనటువంటి అంటే ఒక రకమైనటువంటి అబద్ధాలు అట్టం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. జానయ్య గారు అసలు కేంద్రం పన్నుల వాటా ఇచ్చే విధానమే తప్పు కదా, జనాభా ప్రాతిపదికన ఇవ్వడం వల్ల ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలకే లాభం జరుగుతుంది కదా. ఈ తెలంగాణ సొమ్ము అంతా కూడా తెలంగాణ నుంచి కలెక్ట్ చేసిన పన్నులంతా కూడా ఉత్తరాది రాష్ట్రాలకు దోచిపెడుతున్నారు కదా, మరి అది అడగకూడదా? కేంద్ర ధరల విధానం కానీ, పన్నుల విధానం కానీ, వ్యయ విధానం కానీ, ఈ 3 విధానాలు మీరు కేంద్రంలో ఏ ఆర్థిక విధానం చూసుకున్నా ఈ 3 అనేది స్పష్టంగా కనిపిస్తాయి. ఈ 3 కూడా రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక మీరు ఇప్పుడు పన్నుల విధానం చెప్పారు, ఇప్పుడు మనం తెలంగాణ నుంచి అంటే ఒక కొంచెం ఇది అవుట్డేటెడ్ 2-3 సంవత్సరాల కింద డేటా, మనం 100 రూపాయలు మనం దాదాపు 100 రూపాయలు మనం తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తే మనకు తెలంగాణ తిరిగి మళ్ళీ కేంద్ర వాటాగా మనకు వచ్చేది కేవలం సుమారు 70 రూపాయల కంటే ఎక్కువ లేదు. మిగతా 30 రూపాయలు మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. సరే, ఒక భారతదేశం డెవలప్ కావాలని కోరుకునే రాష్ట్రంలో మనం కూడా కోరుకుంటున్నాం, కానీ ఎట్ వాట్ కాస్ట్? ఇప్పుడు మనకు కూడా ఒక ఇన్సిడెంట్, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను ఇంకింత అభివృద్ధి పదంలోకి నడిపించాలి, వెనుకబడిన రాష్ట్రాలని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి. అది లోపింది. కేంద్ర ఆర్థిక విధానాలు ఎప్పుడైనా అంతర్రాష్ట్రాల మధ్యలో వ్యత్యాసం తగ్గించాలి, అంటే పన్నులు కట్టడంలో కానీ అదేవిధంగా వాటాలు తీసుకునేటప్పుడు. ఇంకొకటి తెలంగాణ రాష్ట్రం వృద్ధి రేట్లో నెంబర్ 1గా నిలుస్తుంది. సొంత రాబడిలో అత్యధిక వృద్ధి కలిగిన ఈ రాష్ట్రం తిరిగి అప్పులు చెల్లించే స్తోమత ఈ రాష్ట్రానికి ఉంది కదా, నీ అప్పులు మరి కేంద్రం ఇవ్వదు కదా.
ఇప్పుడు కేంద్రమైనా రాష్ట్రమైనా అప్పులు తీసుకున్నప్పుడు చివరికి అప్పులు కట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలది ప్రజలకి. అందులో ఏమాత్రం ఇప్పుడు కేంద్రం రాష్ట్రానికి అప్పు ఇస్తే కేంద్రం అయితే కట్టదు కదా లాస్ట్ ఏ రాష్ట్రానికి. బీజేపీ రాష్ట్రంలో ఇప్పుడు హైయెస్ట్ డెప్ట్ ఉన్నది బీజేపీ రాష్ట్రాల్లో. కేంద్రం అయితే కట్టదు, రాష్ట్రాలే కట్టుకుంటాయి, మన రాష్ట్రమైనా. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయ కోణం అనేది ఆర్థిక విధానాల్లో మీకు రాజకీయ కోణం ఉన్నప్పుడు ఆర్థిక సంక్షేమం వస్తుందండి. దురదృష్టకరమైన ఈ స్వతంత్ర భారతదేశంలో 75 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. అసలు ఇంతకుముందు వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రి ఉన్నారు, మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి ఉన్నారు, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆర్థిక విధానాలకు వస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా దేశ అభివృద్ధిని కోరుకునే విధంగా ఉండేవి, రాజకీయ కోణం ఉండేది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం రాజకీయ కోణమే ప్రధానము, అభివృద్ధి అనేది అసలు పక్కకు పడేశారు. ఇక రాజకీయ కోణం కాబట్టి ఆటోమేటిక్ అబద్ధాలు వస్తాయి. సో ఇది ఎటుపోతుంది? ఈ ఫెడరల్ వ్యవస్థకు, దేశ సమగ్రతకు చాలా ముప్పు ఇలాంటి విధానాలు. వీటిని గ్రహించాలి బీజేపీ నాయకులు కానీ, బీజేపీని అనుసరిస్తున్న నాయకులు కానీ, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ. ఇది పెద్ద సమస్య. ఇది యాక్చువల్గా ఇది తెలంగాణకు, టీఆర్ఎస్ కు, బీజేపీకునో లేదంటే తెలంగాణకు కేంద్రానికి కాదు, దేశానికే ముప్పండి ఇలాంటి విధానాలు. కృష్ణ గారు, నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ చాలా పథకాలు కాపీ కొట్టారు. ఎన్ని పథకాలు కాపీ కొట్టారు మీరు? ఎన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు కాపీ కొట్టారు? అసలు మొత్తం వారి డబ్బులు మీరు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారు? కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ కాపీ కొట్టినామా? ఉన్నదా దేశంలో? బీజేపీ పాలిత రాష్ట్రంలోనన్నా దేశంలో ఏదైనా రాష్ట్రంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఉందా? కేసీఆర్ కిట్ కాపీ కొట్టినామా? కేసీఆర్ కిట్ ఏదైనా రాష్ట్రంలో ఉందా చెప్పండి? లేదు. మిషన్ భగీరథ నరేంద్ర మోదీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు మనం ఆయనకు అవకాశం ఇస్తే ఏదో 2 పైసలు కేంద్రం ఇస్తుంది కావచ్చు అని కూడా మనం అనుకుంటాం. కానీ రిబ్బన్ కటింగ్ చేపించి మరీ చూపెట్టినాం. దాన్ని తీసుకుపోయి హర్ ఘర్ నల్ కా జల్ అని 2 సంవత్సరాల తర్వాత మొదలు పెట్టుకురు. మరి కాపీ కొట్టింది ఎవరు చెప్పండి? రైతు బంధు, మిషన్ కాకతీయ కాపీ కొట్టినామా? రైతు బంధు కాపీ కొట్టినామా? మిషన్ భగీరథ. దళిత బంధు కాపీ కొట్టినామా? దళిత బంధు మీద అక్కసున్నది కదా ఇవాళ. ఉచితాలు ఇస్తున్నారు అంటే లేదు. ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రంలో ముదిరాజులకు, బెస్త వాళ్లకు మనం ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో 2 వీలర్స్ 4 వీలర్స్ ఇస్తున్నారా? గౌడన్నలకు బీమా పథకం ఎక్కడన్నా మరి ఉన్నదా? కాపీ కొట్టిర్రా? చెప్పండి, ఏది కాపీ కొట్టినాం? పథకం పేరు చెప్పండి. వాళ్ళ పథకాలే లేవు అసలు. ఆయన వచ్చినప్పటి నుంచి ఏం చేసిండని ఏముందని వాళ్ళని కాపీ కొట్టడానికి? డిమానిటైజేషన్ కాపీ కొట్టమంటారా? పెద్ద నోట్ల రద్దు, అగ్నివీర్, అగ్నిపత్ లాంటి ఫెయిలియర్ని కాపీ కొట్టమంటారా? రైతు చట్టాలను తెచ్చి క్షమాపణ చెప్పిన పరిస్థితిని కాపీ కొట్టమంటారా? యువర్ అ ఫెయిలియర్. మీ గవర్నమెంట్ ఈజ్ అ ఫెయిలియర్. ఒక డిక్టేటర్ లాగా ప్రవర్తిస్తూ మీరు తెచ్చిన పథకాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడకుండా, మీరే డైరెక్ట్గా పార్లమెంట్లో చర్చ పెట్టకుండా మీరు తెచ్చి దాన్ని దేశ ప్రజలందరూ కూడా నిజంగా తిరస్కరించి దాన్ని మీరు ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్. మిమ్మల్ని ఏం కాపీ కొట్టేటట్టున్నదండి? నరేంద్ర మోదీ గారి బట్టలను కాపీ కొట్టలేరు ఎవరు, నరేంద్ర మోదీ గారి కాస్ట్యూమ్స్ని కాపీ కొట్టలేరు, వారి గవర్నెన్స్ని కూడా కాపీ కొట్టలేరు. ఎందుకంటే ఇట్ ఈస్ అ డిజాస్ట్రస్ గవర్నమెంట్. ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నది. వాళ్ళే కాదు, నరేంద్ర మోదీ గారి పరిపాలన చేపట్టి వాళ్ళ బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఇవాళ అప్పుల గురించి ఏదో మాట్లాడారు కదా. ఇగోండి మళ్ళీ ఇవాళ ఏమంటారు, పర్సెంటేజ్లు, జీడిపి టు పర్సెంటేజ్ చూడండి అని కూడా చెప్తున్నారు. రిజర్వ్ బ్యాంక్, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేస్ స్టడీగా తెలంగాణ రాష్ట్రం గురించి ఇచ్చిందండి. ఈ టేబుల్ చూడండి మీరు. ఈ టేబుల్ని జూమ్ చేస్తే ఎక్కడ తెలంగాణ రాష్ట్రం కనబడుతున్నదా మీకు? టాప్ రాష్ట్రాలలో ఎక్కడున్నది? గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ ఉన్నది, ఆ తర్వాత బీజేపీ రాష్ట్రాలు కనబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మీకు ఎక్కడ టాప్ 10, టాప్ 12లో ఎక్కడ కూడా కనిపిస్తుంది? ఎక్కడ లేదు. సో క్లియర్గా, ఎందుకంటే ఇవాళ మనం ఇది పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆ అక్కసుతో ఇవాళ చూడండి ఎన్ని అబద్ధాలు, లిస్ట్ ఆఫ్ అబద్ధాలు. రైతు ఆత్మహత్యల్లో గతంలో నంబర్ 1 ఉండే, ఇవాళ తగ్గుదలలో నంబర్ 1, డిక్లైన్లో నంబర్ 1. వారి భాష పరిజ్ఞానం అది వాళ్ళకు అది కర్ణాటకలో ఎంత ఉన్నాయి చూసుకోవాలి కదా. కర్ణాటక ఏంటి వీళ్ళు ఆయుష్మాన్ భారత్ విషయం మీద కూడా పెద్ద అబద్ధం చెప్తున్నారు. ఆయుష్మాన్ భారత్ విషయం మీద ఒకటి ఇప్పటికీ స్టాండ్ బై ఏంటిదంటే, మన దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీ ఒక బ్రహ్మాండమైన పథకం, కానీ వాళ్ళు ఒత్తిడి పెట్టి బద్నాం చేసి ఆయుష్మాన్ భారత్ సామాన్య ప్రజలకు తెలుసు. ఒక 2 వీలర్ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు, ఒక టీవీ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు, మొబైల్ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు, ఫ్రిడ్జ్ ఉంటే ఆయుష్మాన్ భారత్ రాదు. ఇవి లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇవి లేని వాళ్ళు అంటే ఒక 2 వీలర్ ఉంటే వాళ్ళు పేదవాళ్ళకి 2 వీలర్ ఉండొద్దా? ఒక మొబైల్ ఫోన్ కూడా ఇవాళ ఉంటలేదా? చాలా మందికి కూడా ఉన్నది, కానీ వీళ్ళకు వాళ్ళ ఆయుష్మాన్ భారత్ రాదు. అట్లాంటి పథకాలను తీసుకొని వచ్చి ఈవెన్ ఇవాళ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారు. హౌసింగ్ లో కూడా
వీళ్ళు ఎట్లా తెలుసా, బీజేపీ ప్రభుత్వం బిజినెస్ చేసేది. హౌసింగ్ మనం ఉచితంగా ఇల్లు కట్టిస్తున్నాం, ఒక్క పైసా తీసుకోకుండా, కానీ వీళ్ళు మళ్ళీ రిటర్న్ కట్టుకోవాలి, అది కూడా కేవలం ₹150,000 సహాయమే. ఇంకోటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పోయి ఫస్ట్ గుజరాత్ అడగండి, ఫస్ట్ మీ సొంత గుజరాత్. ఉచితాల మీద పెద్ద చర్చ జరుగుతుంది. నిర్మలా సీతారామన్ కూడా అదే మాట్లాడారు. ఉచిత పథకాలు ఎందుకు ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని. ఉచిత పథకాలు ఇవ్వకూడదా? ఉచిత పథకాలు ఇస్తే నేరమా? నేరం కాదు అసలు, అది అవసరం. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 రకాల డేటా చెబుతా. తెలంగాణ ఏర్పడైతే 8 సంవత్సరాలే, తమిళనాడు ఎప్పటి నుంచో ఉంది కదా. 1965లో తమిళనాడులో పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎందుకంటే తమిళనాడు కూడా సంక్షేమ రాష్ట్రం, భారీ ఎత్తున సంక్షేమం ఉంది. తమిళనాడులో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1965లో ₹400. బీహార్లో అదే టైంలో 1965లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ₹350. ఇద్దరు సేమ్ లెవెల్లో ఉన్నారు. బీహార్ అండ్ తమిళనాడు 1965లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ 400, ₹350 అంటే సేమ్ లెవెల్. కానీ మీరు 2020 వచ్చేనాటికల్లా బీహార్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ₹46,000, తమిళనాడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ₹2.25 లక్షలు. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? సంక్షేమం లేకుండానే వచ్చిందా? అదే కాదు, సంక్షేమం వల్ల అదే కాదు. రెండోది, ఈరోజు 2021 వచ్చేసరికల్లా తమిళనాడు నుంచి తలసరిన కేంద్రానికి వెళ్తున్నటువంటి పన్నుల ఆదాయం ₹13,000 వెళ్తుంది. తలసరిన తమిళనాడు నుంచి కేంద్రానికి పన్నుల ఆదాయం మొత్తం ఓవరాల్గా పన్నులు కడితే 13,000. బీహార్ నుంచి వెళ్తుంది కేవలం ₹2,000. అంటే పన్నుల ఆదాయ పరంగా కూడా గెయిన్ ఉంది, ప్రభుత్వాలకు ఆదాయ పరంగా కూడా ఖర్చుల తర్వాత పెట్టడానికి. రెండోది తెలంగాణ ఈ 8 సంవత్సరాల్లోనే తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్మోస్ట్ 2.79 లక్షల కోట్లకి ఈరోజు చేరింది. తెలంగాణ వచ్చినప్పుడు అది 1.2 డబల్ పైన పెరిగింది. మీరు జిఎస్డిపి కూడా, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి కూడా 8 సంవత్సరాల క్రితం 2014 ప్రాంతంలో 5,05,849 కోట్లు ఉంటే ఈరోజు అది 11.55 లక్షల కోట్లకి చేరుకుంది. ఇవన్నీ ఎందుకు? సంక్షేమ రాజ్యం కాబట్టి ప్రజలకు ఆదాయాలు పెరిగి మానవ వనరుల సంపద అనేది కెటలిస్ట్. పైగా వీళ్ళు పచ్చాబద్ధాలు ఎట్లా చెత్త ప్రచారం చేసుకుంటున్నారు, వాళ్ళ చేతకానితనానికి, వాళ్ళ దుర్మార్గపు విధానాలకి. మేము ఆ రోజు ఉద్దీపన పథకాలు ఇవ్వకపోవటం వల్ల, ఆ ప్రజలకు చేతిలో డబ్బు పెట్టకపోవడం వల్ల ఈరోజు దేశంలో ద్రవ్యోల్బణం పెరగల, అమెరికాలో 10% పెరిగిందని చెబుతున్నారు. మరి తెలంగాణ కాదు చెప్తున్నా దేశంలో ద్రవ్యోల్బణం బాగా 6% దాటి, అంటే ఇప్పుడు ఏదో 7%, అది కూడా ఎక్కువే ఉంది. అంతే ఉండడానికి కారణం ఏంటంటే అమెరికాలో 10%, ఇక్కడ 7% ఉండడానికి కారణం ఏంటంటే మేము ఆ రోజు ఇష్టం వచ్చినట్టు జనాలు డబ్బులు ఇవ్వలేదు. 500 ఇచ్చారు కదా, 500 ఇచ్చారు, 3 నెలలు 4 నెలలు ఇచ్చారు. అది ఏమి చేయలే, జనం కోసం ఏం చేయలే. అది ఆ చేయకపోవడం వల్లే ద్రవ్యోల్బణం ఇంతకైనా తాగిందని చెప్పి ఒక చెత్తాబద్ధం మీద బతుకుతున్నారు ఈరోజు. అది పూర్తిగా ఏంటంటే జనాలు హెలికాప్టర్ మనీ అని. అదే మరి ఇప్పుడు కాదు, అమెరికాలో ద్రవ్యోల్బణం ఎందుకు వచ్చింది సార్, యూరోప్లో ఎందుకు వచ్చింది? చాలా కాలంగా ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు విపరీతంగా డబ్బులు ముద్రేస్తున్నారు, దానివల్ల వచ్చింది తప్పితే వాళ్ళకి ద్రవ్యోల్బణం మనం ఒకసారి 2 సార్లు. ఏం చెప్తారు ఉచిత పథకాల మీద కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ ప్రాంతాల్లో, దక్షిణాది ప్రాంతాల్లో ఉచిత పథకాలు వద్దు అని పదే చెప్తున్నారు. ఇవాళ నిర్మలా సీతారామన్ కూడా అదే చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చి పథకాలని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలలో మీకు ముందుంటాయి. అంటే మీరు ముందుకు అభివృద్ధి చెందకూడదు అని ఏమన్నా ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పెడుతున్నారా? అది తప్పు. మన రాజ్యాంగంలో ఉంది, భారతదేశం వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ అనేది 2 రకాలుగా వస్తుంది. ఒకటి మనం అభివృద్ధి ద్వారా, ఇంకొకటి సంక్షేమం ద్వారా, సంక్షేమ పథకాల ద్వారా. ఎవరికైతే ఈ ఆదాయ వనరులు తక్కువ ఉంటాయో, అభివృద్ధి ఫలాలకు నోచుకునే వాళ్ళకు అవకాశం లేదో, వాళ్లకు కంపల్సరిగా మనం ప్రజా ప్రభుత్వంగా అది వాళ్ళ బాధ్యత. అది ఉచితం అంటే ఉచితం అనే ఓడు చాలా తప్పండి. ఇప్పుడు విద్యకు నిధులు ఇస్తలేదు. ఇప్పుడు కేంద్రం మీరు చూడండి, ఒకప్పుడు 4.2% ఉండేది మొత్తం మన జీడిపిలో విద్యకు. 2013-14 అంటే బీజేపీ రాకముందు 2013-14 దాదాపుగా 4.2% ఉండేది ఖర్చు. ఇప్పుడు అది సగం పడిపోయింది. మరి రాజీవ్ గాంధీ ఫెలోషిప్ ఎత్తేసారు కదా, రాజీవ్ గాంధీ ఫెలోషిప్ లాంటిది ఎత్తేసారు కదా. అందుకనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇచ్చే దాదాపుగా 1000 మందికి ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్స్ 6 నెలల నుంచి లేవు. వాళ్ళకి ఎవరికి బీసీలకు కేంద్రం ఇచ్చే ఫెలోషిప్స్ ఆగిపోయినాయి. ఏదంటే బడ్జెట్ అంటారు. అంటే ఇదంతా ఏంటంటే సాధారణంగా మీరు చూస్తే ఇంతకుముందు చెప్పారు, కేంద్ర ఆర్థిక విధానం ఏది చూసినా పేదవాళ్లకు అనుకూలంగా లేదు. రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి బలహీన పరిచే విధంగా ఉన్నాయి. సో ఇప్పటికైనా పునర్పరిశీలించాలి. అది బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాదు. అన్ని రాష్ట్రాలు ఏకంగా రాజకీయాలకు అతీతంగా కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది మీరు చేసే తప్పు. ఇది దేశం ఫ్యూచర్ భవిష్యత్తు భారత చాలా ప్రమాదం. ఏం లేదు. ఇప్పుడు
మా పిఎం ఆవాస్ యోజనే మీరు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. అది పచ్చబద్ధం. ఎందుకంటే పిఎం ఆవాస్ యోజన వచ్చింది 25th June 2015. కానీ తెలంగాణ ఏర్పడగానే 2014 June 2న స్కీమ్ మొదలవ్వాల. June 2న ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చేయటం కోసం ఏర్పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పరిచారు. అంటే మీకంటే ముందు అక్కడ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఏర్పరచుకుంటే మీది కాపీ కొట్టి కాదు, మీరు కాపీ కొట్టారని అనుకోవాలి. కానీ విచిత్రం ఏంటంటే ఉచితాలు వద్దంటున్నటువంటి మోడీ గారి ప్రభుత్వంలోని ఫైనాన్స్ మినిస్టర్ గారు వచ్చి ఏమంటారంటే ఈ తెలంగాణ గవర్నమెంట్ చేస్తున్న పథకాలని మాయ అంటారు. మరి మీరు ఉచితాలు వద్దన్నప్పుడు ఇవన్నీ చెబుతారని చెబుతారు. మీరు మీ ప్రిన్సిపల్కి అవుతుంది. క్రిప్సిగా అనగా ఆన్సర్ చెప్పండి. ఇవాళ నిర్మలా సీతారామన్ కామారెడ్డిలో అన్నారు గొర్రెల పంపిణీకి కేంద్రం నిధులు ఇచ్చింది. ఎన్ని నిధులు ఇచ్చింది చెప్పండి. చాలా స్పష్టంగా ఆల్రెడీ మీకు చెప్పిన కదా, అది మనము 1000 కోట్లు ఇస్తామని చెప్పింది కదా మోడీ. రద్దు చేసుకున్నారు వాళ్ళే, ఆ స్కీమ్ ని రద్దు చేసుకున్నారు. ఇగోండి పార్లమెంట్ లో చెప్పిందే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ద సెంట్రల్ సెక్టర్ ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఫర్ అగ్రికల్చరల్ కోఆపరేషన్ హస్ సిన్స్ బీన్ డిస్కంటిన్యూడ్. చేపల పంపిణీకి కేంద్రం నిధులు ఇచ్చిందట. ఎన్ని ఇచ్చింది? ఏమి ఇవ్వలేదండి. వాళ్ళు మొత్తం రద్దే చేసుకున్నారు. అసలు ఆ స్కీమ్ వాళ్ళ దగ్గర లేదు. మనము 5000 కోట్లు తెలంగాణ ప్రభుత్వము మనము ఎన్సిడిసి అనే కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి మనము రుణాలు తీసుకొని వాళ్ళ చేసినాము అండ్ బ్రహ్మాండంగా దాన్ని కడుతున్నాం కూడా ఎప్పటికప్పుడు. ఎందుకంటే మనకు రుణమాఫీ అమలు జరగడం లేదా ఎక్కడ? మరి అసలు దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తున్నాం, మనం చేసినాం. మాట్లాడారు కదా తెలంగాణ రైతు ఆత్మహత్యలో 4వ స్థానం ఉందట. రైతు బీమా కూడా లేదు వాళ్ళ దగ్గర, రైతు బీమా కూడా లేదు. మేము ఒకటే చెప్తున్నామండి, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈ బీజేపీ కౌరవ సైన్యం మన మొట్టి నిర్మలా సీతారామన్ గారిది కాదు. నిన్న ప్రకాష్ జావడేకర్ అనే ఒక కేంద్ర మంత్రి వచ్చింది, ఎవరో దేవు సింగ్ చౌహాన్ అనే ఒక సహాయ మంత్రి, వాళ్ళందరూ కూడా ఇక్కడనే తిరుగుతున్నారు. తిరిగిన వాళ్ళు తెలంగాణ కోసం ఏమైనా చేస్తుర్రా? ఒక్క పైసా నిధి తీసుకొని వస్తుండ్రా? 8 సార్లు నరేంద్ర మోదీ గారు ఇక్కడికి వచ్చారు. ఒక్క కేసీఆర్ మీద ఇంతమంది బీజేపీ నాయకులు ఎందుకు వస్తున్నారు ఆలోచించాలి. అంటే తెలంగాణ సమాజం ఎటువైపు ఉంటది అనేది ఆలోచించాలి. నిధులు తేకుండా కేవలం రాజకీయంగా దాడి చేయడానికి కేసీఆర్ గారి మీదకి వచ్చే వాళ్ళతో ఉంటారా? లేదు. వీళ్ళందరిని ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్రం ఇవాళ మనం చేసుకుంటున్న అభివృద్ధి ఇటువైపు ఉంటారా? కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి పర్యటనలు చేస్తుంటే భయం మంత్రి బలం దేశం మొత్తం చర్చ ఏంటిది? కేసీఆర్ గారు నితీష్ కుమార్ గారి దగ్గరికి బీహార్ దగ్గరికి వెళ్ళగానే భయం పుట్టింది. అందుకే చూడండి 50 నిమిషాల మోదీ గారి మీద అటాక్ కేసీఆర్ గారిది చర్చ లేదు. 5 సెకండ్లు నితీష్ గారు అది అదే చర్చ బీజేపీ కావాలి. కేంద్ర మంత్రులు చేస్తున్న దాడిగా పరిగణించవచ్చా? మంచి అబద్ధాలు చెప్పడం అదే కదా. దాడి కాకుండా నిజాలు చెప్తే దాడి ఎట్లా అవుతుంది? నిజాలు చెప్పి వెళ్తున్నారు అనుకుంటాం మనం. ఎవరైనా ఏమనుకుంటాం, వాళ్ళు నిజాలు చెప్పారు. ఒకటే చిన్నది, పిఎం ఆవాస్ యోజనకి ఎంత డబ్బులు ఇస్తున్నారు సార్? అలొకేషన్ పర్ హౌస్ 1,50,000 ఇస్తున్నారు. ఈ డబుల్ బెడ్రూమ్కి ఎంత ఖర్చు లెక్కేసి ఇది చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు 8 లక్షలు. నీ పథకం కాపీ కొడితే నీ పథకం వీళ్ళు ఇక్కడ పేరు మార్చుకుని అమలు జరిపితే నువ్వు ఇచ్చే 1,50,000 కోట్లతోనే డబుల్ బెడ్రూమ్ అవుతుందా? 8 లక్షలు అదనంగా ఇస్తున్నారు కదా. పోనీ నువ్వు ఇచ్చిన 1,50,000 కూడా ఉన్నాయి దానిలో అనుకుందాం. అయినా కానీ ఇంకా ఆ పైన ఎంత ఉంది? 6.5 లక్షలు ఇస్తున్న తెలంగాణ పేరు చెప్పాలా, మీ కేంద్ర ప్రభుత్వం పేరు చెబుతావు? ఉదాహరణకు అనుకున్నా కానీ మీరు ఇచ్చిన డబ్బులు కొంత ఉన్నాయని. ఎంత ఉన్నాయి? 4వ వంతు ఉన్నాయి. దానిలో మీరు 4వ వంతు కూడా లేవు. మొత్తానికి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు మంత్రి హరీష్ రావు ధీటైన సమాధానం ఇచ్చారు. హరీష్ రావు కౌంటర్కు దెబ్బకు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటుందని కేంద్ర మంత్రి చెప్పారు. ఆ తర్వాత మేఘాల మీద మీడియా సమావేశం క్యాన్సల్ చేసుకున్నారు. వర్ణి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెడతామని బీజేపీ నేతలు చెప్పారు. ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. నిజంగా కూడా కేంద్ర మంత్రి హోదాలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా మొత్తంగా తెలంగాణపై, అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై కేంద్రంలో ఉన్న కేంద్ర మంత్రులు తెలంగాణ మీద దాడి చేస్తున్నట్టుగా తెలంగాణ సమాజం భావిస్తున్నది. ఇది వారి చర్చలో పాల్గొన్న క్రిషన్ గారికి, పాపారావు గారికి, ఆల్దాస్ జానయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి టీ న్యూస్ తెలంగాణ.